మనందరూ ఆరాధ్య దైవం మాదిగల కృష్ణమాదిగారు నిర్ణయించుకునేటువంటి విషయం మనందరికీ తెలుసు. వాస్తవానికి ఎంఆర్పిఎస్ నాయకత్వం మొదలయ్యేసరికి మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లందరం కూడా రాజేష్ కంటే చిన్న వయసులో ఉన్నాం. అప్పుడు ఉద్యమాన్ని భుజాలు వేసుకొని 1996లో మొదలైతే మనం రామారావు 97, 98 ఉద్యమాన్ని భుజాలు వేసుకుని అనేక పోరాటాలు చేయడంతో పాటు అనేక కేసులు పెట్టించుకుని కేసులకి మన సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుని కొట్టించుకున్నటువంటి సందర్భాలు ఇక్కడ ఆత్మహత్య ఆశీర్వాదం గారు కానీ, అలాగే కేసుల్లో కొన్ని కేసుల్లో ఆత్మహత్య ఆశీర్వాదం గారు నేను 2 కేసుల్లో ఇద్దరం కలిసి అటెండ్ అయినటువంటి సందర్భం. సరే, ఇప్పుడు యువ నాయకత్వంలో ప్రోత్సహించాలి కనుక అన్న కృష్ణమాది గారి నాయకత్వంలో తమ్ముడిని పీకనవరం నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జిగా ఎన్నికల ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసినట్టు మొట్టమొదటిగా తమ్ముడికి అభినందనలు తెలియపరుస్తూ ఇక్కడ మాట్లాడినటువంటి మా జాతి బిడ్డలో అనేకమైనటువంటి విషయాలు అసంతృప్తులను వ్యక్తం చేయడం జరిగింది. వాస్తవానికి తమ్ముడు రాజేష్ తెలిసి చేసినా చేయకపోయినా ఒక నాయకత్వం చేస్తున్నాడు. తమ్ముడు దయచేసి వినండి, ఒక నాయకత్వం చేస్తున్నామంటే ఆ నాయకత్వం చేసేటప్పుడు ఆ నాయకత్వం పైన ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒత్తిడికి గురవలసినటువంటి సందర్భం మనం గుర్తెరగాలి. ఏం చేస్తారంటే తమ్ముడు రాజేష్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఆ పరిస్థితులను కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ నిందపడ్డటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది ఉండదు. ఆ ఇబ్బందులు నేను కూడా గతంలో అనుభవించినటువంటి ఇబ్బందులు. ఏదేమైనప్పటికీ పై నాయకత్వం సూచించినటువంటి ఆ యొక్క తీర్పుని, ఆ యొక్క అభిప్రాయాన్ని ఇష్టం ఉన్నా కష్టమైనా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాడు కనుక వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తమ్ముడు వ్యక్తం చేసేది అన్నటువంటి విషయాన్ని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతూ మరి అటువంటి విషయంలో మాదిగ బిడ్డలమైనటువంటి మన ఎవరం కూడా మన సోదరులు మన కుటుంబంలో వ్యవహారం వచ్చింది కనుక మనం చక్కబెట్టుకున్న ఈ రోజుతో అనేటువంటి అభిప్రాయాన్ని మనందరం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి కృష్ణమాది గారు ఏదైతే ఈ రోజు నాడు మాదిగ సామాజిక వర్గానికి కొంతమంది పెద్దలు ఇంతకు మాట్లాడినప్పుడు కొంతమంది పెద్దలు ఎమ్మెల్యే టికెట్ల కోసం మాట్లాడారు. అసలు 2009వ సంవత్సరంలో కృష్ణమాది గారి కోనసీమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి మీటింగ్ పెట్టిన సందర్భాన్ని 2014లో ఇక్కడ ఆకుమర్తి ఆశీర్వాదం గారు, అలాగే భాస్కర్ రావు గారు లాంటి పెద్దలు ఇక్కడ ఉన్న పేర్లు అందరూ చెప్పలేదని అన్యదా భావించొద్దు. కానీ వీళ్ళ నాయకత్వంలో పెట్టడం 2019లో కూడా ఇదే ప్లేస్లో మీటింగ్ పెట్టడం, ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గాన్ని మాదిగలకి కేటాయించాలని డిమాండ్ చేసినటువంటి సందర్భాన్ని మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి టికెట్ విషయంకి వస్తే సాక్షాత్ 1994వ సంవత్సరంలో కృష్ణమాది గారు పెద్దపల్లి ఎంపీని త్యాగం చేశాడు. ఎవరి కోసం అంటే మన కోసం. ఆయన ఎప్పుడో ఉంటే చెప్తా ఉన్నాడు, ఎంపీ అయితే నేను బాగుపడతాను, ఏబీసీ అయితే నా జాతి బాగుపడతాను, నా జాతి బాగుపడ్డ తర్వాతే ఎంపీ అయినా ఎమ్మెల్యేనైనా అనేటువంటి విషయాన్ని ఆయన పయనిస్తున్నాడు. కనుక ఇక్కడ మనమందరం కూడా వాస్తవానికి టికెట్ రాలేదనేటువంటి అసంతృప్తులు, టికెట్ కోసం చాలా సుదీర్ఘ ప్రయాణం నేను చేశాను కనుక నేను రాష్ట్ర హెచ్ఆర్డీ కమిటీలో ఒక మాదిక పెట్టగానే నన్ను హెచ్ఆర్డీకి తీసుకోవడం జరిగింది. అక్కడ నేను ప్రయత్నాలు చేయనటువంటి ప్రయత్నం లేదు. మరి టికెట్ మిస్ అయిందనేటువంటి అసంతృప్తి నాకు కొంత ఉన్నప్పటికీ కూడా ఏబీసీడీ వర్గీకరణే కృష్ణమాది గారు ప్రదానం చేయం కనుక నేను కూడా మాదిగానే పుట్టి మాదిగానే కృష్ణమాది గారు అనుచరుడు కానీ రాజకీయ రంగప్రవేశం చేసి స్థాయికి వచ్చాను కనుక కృష్ణమాది గారి ఆశయమో ఆలోచన ఖచ్చితంగా మనందరం భుజాన్ని వేసుకోవాలి. కృష్ణమాది గారి స్వార్థం కోసం కాదు. ఏబీసీడీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇది ప్రధానమంత్రి గారి దగ్గర లేదు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి దగ్గర లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఖచ్చితంగా అవుతుంది అనేటువంటి విశ్వాసంతో మనం పయనించాలి, అవుతుంది అనేటువంటి ధీమాతోనే మనం పయనించాలి. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యవేక్షణలో మరి హోదాపోదాలు జరిగాయి. హోదాపోదాలు జరిగిన సందర్భంలో వర్గీకరణకు అనుకూలంగా వస్తుందని అన్ని జాతీయ మీడియా కూడా ఘోషించినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి. ఖచ్చితంగా వర్గీకరణ జరిగి తీరుతుంది అనేటువంటి ఆలోచనతోటి వర్గీకరణ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తే రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ అమలు చేయాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మొట్టమొదటిగా మీకు ఒక అవకాశం ఇస్తున్నాం, మీరు వర్గీకరణ మీద స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వండి, సంకేతం ఇస్తే మీ వెంట మేము ఉంటామని చెప్పి కృష్ణమాది గారు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి. మొట్టమొదటి ప్రాధాన్యత వైసీపీ ప్రభుత్వానికి పార్టీగా ఇచ్చారు కృష్ణమాది గారు. జగన్మోహన్ రెడ్డి గారు మేళ సామాజిక వర్గానికి భయపడి కనీసం పళ్ళెత్త మాట మాట్లాడలేదు కనుక రెండో ఆప్షన్గా ఎన్డీఏ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సఖ్యతగా కృష్ణమాది గారు ఉన్నారు కనుక ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో జట్టు కట్టారు కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీకి మద్దతు మనం చెప్పడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. మొట్టమొదటిగా దీంట్లో కృష్ణమాది గారు స్వార్థం లేదు. ఖచ్చితంగా జాతి ప్రయోజనాలు ఉన్నాయి కనుక మనందరం కూడా ఇందాక భాస్కర్ గారు చెప్పారు చాలా చక్కటి విషయం. వైసీపీ ఉన్న మాదిగోడు కూడా వర్గీకరణ కోరుకుంటా ఉన్నాడు. ఇంచేతంటే ఆ పార్టీలో ఉన్నాడు కనుక ఇందాక తమ్ముడు రాజేష్ విషయంలో చెప్పాం,
ఆ పార్టీ నాయకత్వంలో ఉన్నప్పుడు నాయకత్వం చేసినప్పుడు అధినాయకుడి నిర్ణయాన్ని కాదని బయటికి రాలేనటువంటి సంకట పరిస్థితి ఉంటుంది కనుక ఆ వైసీపీలో ఉన్నటువంటి మాదిగలు కూడా అంతర్మతం పడతా ఉంటారు. బహుశా వాళ్ళు కూడా మాదిగ బిడ్డలు, మాదిగ రక్తం, వాళ్ళకి వర్గీకరణ కావాలి, వర్గీకరణ తాళ పిల్లలు బాగుపడతారనే ఆలోచన కనుక ఖచ్చితంగా ఆ వైసీపీ ఓటు బ్యాంకును కూడా మనం వర్గీకరణ అనేటువంటి అవసరం కృష్ణమాది గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదు పవన్ కళ్యాణ్ గారు, లేదు నరేంద్ర మోడీ గారు కాదు. వర్గీకరణ అవసరం మీద మనకి ఇక్కడ అమలు చేయాలి. సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుంది. వచ్చే తీర్పుని ఇక్కడ రాష్ట్రంలో అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేయడు కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తాడో అనంతపురంలో కానీ, లేదు నిన్న కాక మన వెస్ట్ గోదావరిలో ఖచ్చితంగా నేను మాదిగల భుజాన్ని వేసుకున్నాను, మాదిగల పక్షాన్ని నిలబడతాను. గతంలో వర్గీకరణ చేశాను, ఇప్పుడు జిల్లాలో జనాభా తామస ప్రకారం వర్గీకరణ చేస్తానని చంద్రబాబు మాటిస్తున్నాడు కనుక పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరున్నప్పటికీ మనం ఎలాగో వేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఎలాగ వేస్తాం కనుక మనందరం కలిసి వైసీపీలో ఉన్నటువంటి మాదిగల యొక్క మనసును చురుకొనాలి. దానికి ఏ విధమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేయాలనేటువంటి ఆలోచన చేసి ఈ రోజు నాడు జరిగినటువంటి ఒక మంచి సందర్భాన్ని సౌహృదమైనటువంటి వాతావరణంలో మీటింగ్ జరిగింది కనుక ఆ వైసీపీ యొక్క ఓటు బ్యాంక్ని మనం కైవసం చేసుకోవడానికి ఒకే ఒక ఆయుధం, ఆధారం కృష్ణమాదిగ. ఆ కృష్ణమాదిగ గారు అనేటువంటి పెద్ద ఆయన కోనసీమ నడిబొడ్డులోకి వచ్చి మీటింగ్ పెడితే తప్ప వైసీపీ మాదిగలు కూడా మారారు కనుక ఆ మీటింగ్ ఎలా పెట్టాలనేటువంటి విషయాన్ని మనం అందరం ఆలోచన చేయాలని అంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మనందరం ఈ నియోజకవర్గం మీద మాదిగలు కోనసీమలోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం అన్నవరం నియోజకవర్గంకే చూస్తుంది. అన్నవరంలో మాదిగలు ఉన్నారంటే టికెట్ ఇవ్వలేదంటే ఏ పార్టీ కూడా అనేటువంటి నానుడు నడుస్తుంది. ఇక్కడ రాష్ట్ర కమిటీలో, మెయిన్ కమిటీలో, మా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నాను కనుక ఆ విషయం అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అన్ని సామాజిక వర్గ పెద్దలు అంటున్న విషయం కనుక ఇక్కడ మీటింగ్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం, చేయాలి కూడాను. లేని పక్షంలో తమ్ముడు రాజేష్ నువ్వు తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి అభిప్రాయం జిల్లా నాయకత్వ కృష్ణమాది గారికి సంబంధించి ఈ జిల్లాలో నాయకత్వం ఉంది. జిల్లా నాయకత్వాన్ని అయ్యా మా నియోజకవర్గానికి మీరు ప్రోగ్రాం ఇవ్వదలుచుకున్నారా, ఇస్తున్నారా, ఇస్తే మేము చేయడానికి సిద్ధం, లేదు ఇవ్వలేనప్పుడు మీరు ఏ నియోజకవర్గానికి ఇవ్వదలుచుకున్నారో మేమేం చేయాలా, మేము చేసేదానికంటే మీరు ఏమైనా వచ్చి కృష్ణమాది గారు దూతలుగా మీరు ఎవరైనా వచ్చి మమ్మల్ని కలుపుకున్న అభ్యర్థుల దగ్గరికి వెళ్తారా అనేటువంటి విషయాన్ని స్పష్టత తేవలసినటువంటి విషయం ఉంది. తమ్ముడు రాజేష్తో పాటు మనం కూడా ఇక్కడ సీనియర్లుగా ఉన్నాం కనుక కొంతమంది దీంట్లో అంటే అందరూ ఎవరిని చిన్నపుచ్చట్లేదు, ఎవరు జూనియర్లు కాదు, అందరము కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ముందు తమ్ముడు మీద ఉంది, ఇది రాజేష్ మీద ఉంది. రాజేష్ జిల్లా ఎంఆర్పీఎస్ నాయకత్వాన్ని మొట్టమొదటిగా మా నియోజకవర్గానికి ప్రోగ్రాం ఇస్తున్నారా, ఇస్తుంటే ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పాలి. ఒకటి సత్యనారాయణ గారు సహకరిస్తున్నారా, హరీష్ మోదర్ గారు సహకరిస్తారా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ప్రోగ్రాం ఉంది కనుక మాదిగ సామాజిక ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రమారమి 150,000 ఓట్లు మాదిగ సామాజిక ఓట్లు ఉన్నాయి 7 నియోజకవర్గాల్లో కనుక 7 నియోజకవర్గాల్లో 80% పోలేని 1,30,00,000 పోల్ అవుతుంది కనుక ఈ 1,25,000లో 1,20,000 తెలుగుదేశం, జనసేన, బీజేపీకి పడతాయి కనుక అభ్యర్థులకు అవసరం కనుక ఖచ్చితంగా అందరూ ముందుకు వస్తారో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రోగ్రాం తెలుసుకోండి తమ్ముడు. ప్రోగ్రాం తెలుసుకుని మీరు మరొకసారి ప్రోగ్రాం ఉన్నదని అనుకుంటే ఇక్కడ టైం తక్కువ ఉంది కనుక మరి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీల నుంచి అఖిలపక్ష పార్టీగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఎంఆర్పీఎస్ 4 కలిసి మీరు 4 నెలలేస్తారో, 4 మూడులేస్తారో, 4 1 వేసి ఆ కమిటీతో అభ్యర్థి దగ్గర వెళ్ళి విషయాన్ని తెలుసుకుని కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియపరుస్తూ ఇక్కడ హాజరైనటువంటి ప్రతి మాదిగ బిడ్డకి తెలియపరుస్తూ ఖచ్చితంగా వర్గీకరణ అనేటువంటి ఆశయంతో ఇక్కడ ఎమ్మెల్యే మాల లేకపోతే ఇంకోటి అనేది కాదు కానీ వర్గీకరణ అనేది వర్గీకరణే మాదిగ చేయం కనుక వర్గీకరణ కోసం పనిచేద్దాం. ఖచ్చితంగా ఈవేళ అభ్యర్థి అతని వరకు ఏం చేస్తాడు అనేటువంటి విషయం పక్కన పెడితే ఇంతకు ముందు ఎన్నికల్లో మనం ఎప్పుడు ఎవరి దగ్గర ఆశించలేదు, ఇప్పుడు కూడా ఆశిస్తామనేటువంటి ఆలోచన అయితే మనకు లేదు. ఖచ్చితంగా ప్రతి మాదిగ బిడ్డ కూడా కృష్ణమాదిగ పిలుపును పుస్తకం చేసుకుని మాదిగ సామాజిక వర్గ ఓటు బ్యాంకును ఉమ్మడి ఎన్డీఏ చేయడానికి అటు వైసీపీ నుంచి ఉన్నటువంటి ఓటు బ్యాంకును కూడా మనం మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియపరుస్తూ చాలా తీసుకుంటా ఉన్నాను.